మెడికల్ కళాశాల గురించి, రహదారుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత 5 ఏళ్ల కాలంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేయని వారు నేడు తమ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎన్ఆర్జీఎఫ్ పథకం కింద ప్రత్యేకంగా నిధులను కేటాయించి సీసీ రోడ్లను వేస్తున్నామని తెలియజేశారు. మరో 25 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లను నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత తమ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేశారు. దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు విద్యుత్ రేట్లను పెంచుతుంటే తమ ప్రభుత్వం తగ్గించిందని తెలిపారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు లేక అనేక ఇబ్బందులు పడ్డారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో రుద్రంపేట పంచాయతీలో దాదాపు 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్ కంప్లీట్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కాలంలోనే ఓన్లీ శ్రీనగర్లోనే రుద్రంపేట పంచాయతీ శ్రీనగర్ కాలనీలోనే దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా సీసీ రోడ్లు వేయడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో రోడ్లు ఎక్కడ చూసినా కానీ ఇబ్బందిగా ఉండేది. గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎక్కడే కానీ ఒక కిలోమీటర్ సిమెంట్ రోడ్ కానీ వేయలేదు. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్జీఎస్ కింద ఇవన్నీ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 4 పంచాయతీల్లోనే దాదాపు 20 కోట్లకు పైగా సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇవే కాకుండా ఈరోజు ఇంకొక 25 కోట్ల రూపాయలకి డ్రైన్లు కానీ పెట్టడం జరిగింది. అవి కానీ త్వరలో కంప్లీట్ చేస్తాం. అలాగే ఈరోజు గతంలో ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మెడికల్ కాలేజీల మీద అయితేమి, అలాగే పవర్ మీద అయితే ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు కరెంటు ఛార్జీలు చరిత్రలో ఎన్నడూ లేనట్టు విధంగా ఈరోజు తగ్గించే పరిస్థితి. మిగతా రాష్ట్రాల్లో అన్నీ పెంచుకుంటూ పోతే 1999 నుంచి ఈ రోజు వరకు మనం పెంచుకుంటూ వచ్చాం. కానీ ఈ సంవత్సరంన్నర కాలంలోనే రెండోసారి పవర్ ఛార్జెస్ తగ్గించిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నాను. దాదాపు 13 పైసలు తగ్గించారు. ఈరోజు ప్రజల అంటే 4,980 కోట్లు ప్రజల మీద భారం పడుకోకుండా ఈరోజు ప్రభుత్వమే భరిస్తూ ప్రజలకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ అయితేమి, అలాగే మున్సిపాలిటీలో అనేకమైన రోడ్లు పెండింగ్లో ఉండేటివి, అవి కానీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపు 130 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశామని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారి మా ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.